తేజస్విని 575 మార్కులు. బ్రహ్మ వారి నాన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు. రండి సార్. వారికి రోగినేని చింతరామరాజు గారు వారి సత్యమణి కళ్యాణి బేగం గారి చేతుల మీదుగా ఇప్పుడు బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. అందరూ కూడా కరతాళ ధ్వనులతో అభినందించాల్సిందిగా కోరుతున్నాను. చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ మేడం. అలాగనే గత సంవత్సరం పరీక్షల్లో 568 మార్కులతో కాజల్ అగర్వాల్ అనే అమ్మాయి ద్వితీయ స్థానం. వారి నాన్నగారు వచ్చున్నారు, నాగాడు హరిబాబు గారు. వారు ఈ బహుమతిని స్వీకరిస్తారు. మన పూర్వ విద్యార్థులు 5,116 రూపాయలు ఉన్నారు. నాన్నగారు కరతాళ ధ్వనులతో నిర్వహించాల్సిందిగా కోరుతున్నారు. ద్వితీయ స్థానం వచ్చినటువంటి విద్యార్థినికి 5,116 బహుకరించడం జరిగింది. ఇది అంతా మా 1990-91 గ్రూప్ సభ్యులందరి సహకారంతో చేయడం జరిగిందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ బహుమతి ప్రదానం చేయడానికి మాకు ఇన్స్పిరేషన్ భోగినేని చెంచురామానాయుడు గారని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే సారు గోల్డ్ మెడల్ని బహుకరించారు. దయచేసి అన్యదా భావించదు. అంటే మాకు ఈసారి నేను సిల్వర్ మెడల్ని తయారు చేయించి ఇస్తానని సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అధ్యాపక బృందం అందరికీ కూడా కృతజ్ఞతలు, పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. వారి ప్రోత్సాహాన్ని వీరు మరొక ప్రకటన చేశారు. వచ్చే సంవత్సరం వారికి సిల్వర్ మెడల్ బహుకరిస్తానని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనం గమనించాల్సింది. విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంపొందించి చక్కగా వారు భవిష్యత్తులో అభివృద్ధి సాధించాలనే ప్రధాన ఉద్దేశంతో ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా ఈ విషయాలను గమనించి విద్య పట్ల, చదువు పట్ల ఆసక్తులతో బాగా చదువుకొని మంచి భవిష్యత్తు సాధించాలనేది వారి మతము. మా ఉపాధ్యాయుల మతం కూడా అదే. ఎవరైనా కోరుతున్నది అన్ని ప్రోత్సాహ బొమ్మలు విద్యార్థుల్లో ఉన్నటువంటి చదువు పట్ల శ్రద్ధను ప్రోత్సహించి మేధస్సు తెలివిగల విద్యార్థులను ఇంకా ప్రోత్సహించి వారిని భవిష్యత్తులో ఇంకా ముందు నడిపించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే 10,500 రూపాయలు నగదు బహుమతిని మేడం గారు ఆ అమ్మాయికి అందిస్తున్నారు. కరతాళ ధ్వనులతో అందరినీ అభినందిద్దాం. థ్యాంక్ యూ సార్.